వచ్చే కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు రాజ్యసభ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. గత బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. అదానీ అంబానీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ బీసీలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. కాచిగూడలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. 76 ఏళ్లుగా బీసీలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. కేంద్ర ప్రభుత్వము జూలైలో పార్లమెంట్ సెషన్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అందులో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంక్షేమానికి డిమాండ్ చేస్తున్నాం. 76 ఏళ్ళు అయింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం. భారతదేశం అని దేశభక్తి, జాతీయత, సంస్కృతి అంటారు. భారతదేశంలో పుట్టిన బిడ్డలకు వాటా ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదా అని నేను అడుగుతున్నా. 2,000 కోట్లు ఓబీసీలకు కేటాయిస్తున్నామని అంటున్నారు. 2,000 కోట్లు అంటే చాక్లెట్, బిస్కెట్లు కూడా రావు. ఎవరి అభివృద్ధికి పెడుతున్నారు మీరు? టాటా, బిర్లా, అంబానీ, అదానీకేమో 1,000 కోట్లు, లక్షల కోట్లు కేటాయిస్తారు. మా దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు 20 రూపాయలు కూడా రావు, 15 రూపాయలు కూడా రావు ఒక్కొక్కరికి. ఈ బడ్జెట్ తోటి ఈ కులాలు ఎన్నడూ అభివృద్ధి చేస్తారని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలకు రిజర్వేషన్లు మేము అనేక ఉద్యమాలు చేస్తే మండల్ కమిషన్ తర్వాత ఒక్కొక్కరిని బట్టలు కొడితే సుప్రీంకోర్టు దిగొచ్చి బీసీలకు 27% రిజర్వేషన్లు పెట్టిరు. ఇప్పుడు కూడా కొన్ని రోజులు అయినాక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు బడ్జెట్ ఇచ్చి ఇంటికి 20 లక్షలు ఇవ్వాలి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలే సరిగ్గా లేవు.